వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు గురువారం అనేది నిమజ్జనం అనేది జరుగుతుంది. ఆ నిమజ్జనం అనేది ఎందుకు చేస్తాము, మన పూర్వీకులు ఎలాంటి ఆచారాలు ప్రారంభించారు, అలాగే మనకు ఎలాంటివి నేర్పారు అనేవి మనము గణపతి ద్వారా ఈ విధంగా తెలుసుకోవచ్చు. అంతే మన పెద్దలు చెప్పేవాళ్ళు, పోయేటప్పుడు మనము ఏమీ కూడా తీసుకోపోము, మన పాప పుణ్యాలు మాత్రమే. అలాగే మనకు ఈ గణపతి ద్వారా మనకు దేవుడు కూడా ఇలానే చెప్తున్నారు. అంటే మనతోని ఒక 9 రోజులు మన దేవుడు మనతో ఉండి తర్వాత తను నీటిలో కలిసిపోతాడు. అంటే మానవ జన్మ కూడా అలానే అని ఇందులో నీతి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని బాగా అర్థం చేసుకోండి. నిమజ్జనం అనేది మన కోరికలు, మన ధ్యానం, ఇవన్నీ కూడా అహంకారాలు, పట్టుదల వాటిని గణపతితో పాటు సాగిపోతున్నామని అర్థం. మనం మంచిని తీసుకెళ్ళి మంచిని తీసుకురావాలి అనేది ఈ సృష్టికి కావాలి. అన్నిటికన్నా మన గణపతి మరి జీవనాన్ని ఎప్పటికీ మర్చిపోము. మనం ఇలా చేయడం ద్వారా మన గణపతి మనకు తిరిగి వస్తారు అని చరిత్ర చెబుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం మట్టి వినాయకుని పెట్టుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఇలా మనం ప్రకృతితో మమేకం అవ్వడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి తప్పకుండా నచ్చింది. మీరు అనుకుంటున్నారు కామెంట్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి. అలాగే మీకు ఉపయోగమైనటువంటి గణపతి విగ్రహం అనేది మట్టితో కూడుకున్నట్టుగా కాబట్టి మీకు అందరికీ ఉపయోగపడుతుంది ఈ వివరాలు అనేవి నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఆనందాన్ని ఇవ్వండి, దుఃఖాన్ని కాదు అని మన గణపతి వెళ్ళేటప్పుడు చెప్తారు. కాబట్టి మనం అందరం కూడా సంతోషంగా ఉండాలండి. 10 మందిని సంతోషపెడితేనే మనం కూడా సంతోషంగా ఉంటాము అనేది నీతి. కాబట్టి ఇది అందరూ కూడా తెలుసుకోవడం అనేది ముఖ్యం. మళ్ళీ కొత్త ఆరంభాన్ని ఆహ్వానించినాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై గణేష్, జై గణేష్, జై